చిన్న సందేశం. ఇప్పుడు మీరు ఇక్కడికి వచ్చారు కదా, ఆయన సపోర్ట్గా మీరు వచ్చారు. ఇప్పుడు 5 ప్రజలకు కావచ్చు, లేకపోతే ఇక్కడ 8వ వార్డు ప్రజలకు కావచ్చు, ఒక చిన్న సందేశం ఇవ్వండి. అంటే ఓటు వేసి కొద్దిగా సైలెన్స్ పెట్టుకున్నా ప్లీజ్. నెక్స్ట్ తర్వాత మళ్ళీ నేను చెప్తాను. అయితే మీరు కొంచెం సపోర్ట్ చేసినట్టు. ఇప్పుడు జరుగుతున్న జరగబోతున్న ఐజా మున్సిపాలిటీ ఎన్నికల్లో వీరేష్ అన్న జనసేన తరపు నుంచి నుంచుంటున్నారు. తప్పకుండా ఆయనకి ఓటు వేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఆయన చూపు లేకపోయినా ఆయన మనసులో సంకల్పం ఉంది, ఆయనకి దృఢమైన ఆలోచన ఉంది. మీ 8వ నెంబర్ వార్డుని మార్చాలనే చాలా కోరిక ఉంది, దానికి సంబంధించిన కసి ఉంది. ఆయన చూపు లేదనుకోకండి, ప్రతి సైనికుడు ఆయన చూపు అవుతాడు, జన సైనికుడు. ఆయన్ని మీరు గెలిపించండి, ఆయన ఆలోచనలు మేము గెలిపిస్తాం. దగ్గర పవన్ కళ్యాణ్ గారు గెలిపిస్తారు. గ్లాస్ గుర్తుకు ఓటేసి 3వ నెంబర్ బ్యాలెట్ లో గ్లాస్ గుర్తుకు ఓటేసి వీరేష్ అన్నని గెలిపించండి. శివ మాట్లాడతా శివ. అయితే ఇప్పుడు మన ఐజాపురంలో ఒకటే కదా సార్, అలంపూర్లోనే జరిగింది. దాని తర్వాత గద్వాలో ఏమన్నా నామినేషన్ ఆ డీటెయిల్స్ అన్ని ఎవరైనా గద్వాల 7 ఈరోజు వెళ్తున్నాం అక్కడికి. ఇప్పుడు ఐజాలో ఒక వార్డుకి అయితే నామినేషన్ వేయడం జరిగింది. అది కూడా అలా ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉన్నాడనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయనను మీరు సపోర్ట్ చేయడానికి వచ్చారు కాబట్టి చాలా సంతోషం. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో అంటే ఇప్పుడు ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ ఎలక్షన్లు ఉన్నాయి. ఆ ఎలక్షన్లో కూడా మీరు ఇంకా అంటే నెక్స్ట్ ఇంకా ఏమైనా ముందుకు వచ్చే మార్గాలు ఏమైనా ఉన్నాయా? 100% అండి. జనసేన మున్సిపల్ ఎలక్షన్స్లో భారీగా ఎలాగ అడుగుపెట్టిందో ముందు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎలక్షన్స్, అసెంబ్లీ ఎలక్షన్స్, జిహెచ్ఎంసీ ఎలక్షన్స్లో అంతే దృఢంగా పోటీ చేయబోతుంది. ఇందులో వెనక్కి వెళ్ళే ప్రసక్తే లేదు. సార్, ఒక గ్లామరస్ ఫీల్డ్ నుంచి వచ్చినారు మీరు, చిన్నప్పటి నుంచి చైల్డ్ ఆర్టిస్ట్గా, యాక్టర్గా. ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పినారు మీకు బ్యాంక్ ఫామ్ కూడా ఫిల్ చేయడానికి ఇబ్బంది పడ్డాను నాన్న చనిపోయినప్పుడు. ఇప్పుడు క్షేత్రస్థాయిలో ఇక్కడ జిల్లాల్లో తిరుగుతున్నప్పుడు మీకు ప్రజల నుంచి స్పందన చూసి మీకు ఎలా అనిపిస్తుంది? మీరు పవన్ కళ్యాణ్ గారి పార్టీ ఎంచుకోవడానికి గల కారణం ఏంటి? అంటే చిన్నప్పుడు మనం అంతా అండి స్కూల్లోనూ కాలేజీలో ఉన్నప్పుడు చాలా ఇన్నోసెన్స్తో ఉంటాం. మన ముందు ఏమైనా తప్పు జరిగితే అరే ఇది మార్చాలరా, అరే పెద్దవి మనం మార్చేద్దాం రా, పెద్దవి ఇది చేద్దాం రా, అది చేద్దాం రా అనుకుంటాం. కానీ స్లోగా అలా మనం పెద్ద అవుతున్న కొద్దీ సొసైటీ ప్రెషర్స్ నుంచి మనకు కూడా ఒక మైండ్ సెట్ ఏర్పడిపోద్ది. ఓహో వీళ్ళు అనుకుంటున్నారు కాబట్టి మనం ఇలాగే ఉండాలి. కానీ ఆ ఇన్నోసెన్స్ దాచుకున్న వ్యక్తి ఎవరంటే పవన్ కళ్యాణ్ గారు. మనం చిన్నప్పుడు అనుకున్న చిన్న విషయాలని ఈరోజు అది నార్మల్గా బయటకు చెప్తే ఇవన్నీ సినిమాల్లో బాగుంటాయిరా, కానీ రియల్ లైఫ్లో అవి జరగవు అని అంటుంటారు. కానీ ఆయన చేసి చూపిస్తున్నాడు. సో ఆయన చేసి చూపిస్తున్న టైంలో కూడా మనలో మార్పు రాకపోతే, మనలో ఒక ఆలోచన రాకపోతే ఇంక పాయింట్లెస్ అనిపించిందండి నాకు. అండ్ ఎస్, నా సినిమాల విషయం అనేది అది నా చిన్నప్పటి నుంచి ఉన్న నా ప్రొఫెషన్, నా థింగ్. కానీ నాకు కూడా జనాలకి తిరిగి ఇవ్వాలని ఉంటుంది. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నన్ను అందరూ ఆదరించారు. ఈరోజు కూడా నేను ఇక్కడికి వస్తుంటే ఎంతో ప్రేమతో దగ్గర తీసుకుని మాట్లాడుతున్నారు, ఎంతో ప్రేమతో వచ్చి షేక్ హ్యాండ్ ఇస్తున్నారు, కౌగిలించుకుంటున్నారు, ఫోటోలు తీస్తున్నారు. ఆనెస్ట్గా చెప్తే నేనేం చేయలేదు, నేను జస్ట్ సినిమాలు చేశాను అంతే. వాళ్ళు సినిమాలు చూసి ఇష్టపడ్డారు నన్ను, లేదా నేను వెళ్ళిన షోస్ చూసి ఇష్టపడ్డారు. బట్ నేను ఏదో ఒకటి చేయాలి అనే లోపల నుంచి ఉంది. అది ఇప్పుడు రైట్ టైం అనిపించింది. అందుకే పార్టీలకి జనసేనకి మీరు తేడా చూసుంటారు కదా సార్. డబ్బుతో కూడిన రాజకీయం ఇక్కడ మనకు కళ్ళ ముందు ఒక ఎగ్జాంపుల్ ఉంది. మిగతా పార్టీలకి ఈ పార్టీలకి తేడా మీకు ఎలా కనిపిస్తుంది? టోటలీ అండి, అదే చెప్తున్నాను కదా. అసలు మిగతా పార్టీలకి ఈ పార్టీకి తేడా ఏంటంటే నీతి నిజాయితీ. మిగతా పార్టీల్లో లెట్స్ నాట్ అంటే
మేము పర్సనల్గా ఒక పార్టీని కానీ ఒక మనిషిని కానీ కమెంట్ చేయాలనుకో. బికాజ్ యాజ్ జనసేన పీపుల్ మాకు మేమేం చేయాలనుకుంటున్నాం, మేము ఎలా చేయాలనుకుంటున్నాం, దానికి మేము చేయాల్సిన పనులు ఏంటి, ఇవే ఆలోచించుకుంటాం. బట్ ఒకటేంటంటే నీతి నిజాయితీ డబ్బు లేని రాజకీయం వచ్చిన రోజే ప్రజలందరూ బాగుపడతారు, ప్రజలందరికీ మంచిది. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. ఈరోజు మన ఇంట్లో ఏదో ట్యాప్ పాడైపోయింది, నల్ల పాడైపోయింది అనుకుందాం. అప్పుడు మనం ఏం చేస్తాం, ఆ పాడైపోయినప్పుడు దాన్ని బాగు చేసేవాడిని పిలిపించుకుని అన్న ఇక్కడ నల్ల పాడైపోయింది బాగు చేయంటే, ఓకే అమ్మా దీనికి ఇంత ఖర్చు అవుతుంది అంటే, సరే అన్న తీసుకోండి. ఇది కదా పద్ధతి. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ మన నల్ల పాడైపోయింది, ఒకరిని పిలిపించాం, వాళ్ళు వచ్చి మీ నల్ల పాడైపోయిందమ్మా, ఓకే ఓ పని చేయండి, నేను మీకు 2-3 వేలు నేనే ఇస్తాను, మీరు నాకు డబ్బులు ఇవ్వకండి, కానీ నేను మీ నల్ల బాగు చేసినంతసేపు మీరు కళ్ళు మూసుకుని కూర్చోవాలి అని అన్నారనుకోండి, మీరు వాటితో బాగు చేయించుకుంటారా మీ నల్ల? ఎందుకు, ఎక్కడ ఇల్లు దోచేస్తాడో అని డౌట్ వస్తుంది కదా. అదే కదా ఇప్పుడు ప్రెసెంట్ పాలిటిక్స్ పరిస్థితి. వచ్చి కరెక్ట్గా ఎలక్షన్ టైంలో మీకు ఒక 3,000 ఇస్తాం, 4,000 ఇస్తాం, మీరు 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు కళ్ళు మూసుకుని కూర్చోండి అంటున్నారు. మీ ఇంట్లో ఉన్నవన్నీ దోచుకెళ్ళిపోతున్నారు. మీరు ఈ 3, 4, 5 వేల గురించి ఆలోచిస్తే మీ ఇంట్లో నగలు, మీ ఇంట్లో ఉన్న డబ్బు అంటే మీరు సంపాదించుకుంది వాళ్ళు ఎత్తుకెళ్ళిపోతున్నారే. అది ఎందుకు చేయనిస్తున్నారు? అది చెయ్యడం ఆపిన రోజే మీది మీ హక్కుగా మీ దగ్గరకు వస్తుంది. సో ఈ ఓటుకి నోటు అండ్ మనీ బేస్డ్ పాలిటిక్స్ పోయిన రోజే మీకు అందాల్సింది హక్కుతో మీరు వెళ్ళి కాలర్ పట్టుకుని అడిగే రోజు వస్తుంది. లేకపోతే ఎక్కడో సిగ్గుంటుంది కదా డబ్బు తీసుకున్నప్పుడు, అరే ఇప్పుడు వాటి దగ్గర డబ్బు తీసుకున్నాం అని ఏం వెళ్ళి అడుగుతాం, మళ్ళీ అతను కూడా అలాగే అంటాడు, మొన్న వచ్చి తీసుకున్నావు అదే ఆగు చేస్తాంలే, ఏదో నువ్వు పెద్ద నిజాయితీగా వచ్చి అడుగుతున్నట్టు ఫీల్ అవుతావు ఏంటి, నువ్వు తీసుకున్నాక మా దగ్గర డబ్బు అంటాడుగా. సో ఏ రోజు అడగగలం? మనం నిక్కచ్చిగా మంచి ఆలోచనతో రైట్ ఆలోచనతో ఓటేసిన రోజు ఆయన గల్లా పట్టుకుని అడగగల, ఏదిరా నాకు జరగాల్సిన పని. సో దిస్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఈ మనీ బేస్డ్ పాలిటిక్స్ అనేది తీసేయడం. సేమ్ హియర్ అండి, సేమ్ హియర్. I'm feeling proud every day అండి. I'm feeling proud every moment. I'm feeling proud every time I see people everywhere. అంటే అందరూ సపోర్ట్ చేస్తున్న జనాలను చూసి, ఇలాంటి నాయకులు ముందుకు వస్తున్న ఈ తరుణాన్ని చూసి. ఎందుకంటే దీనికి ముందు కూడా నేను ఎన్నో ఒక చెప్పులు కుట్టే ఆయన ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు అలంపూర్లో. ఒక 16 సంవత్సరాల నుంచి నర్సుగా గవర్నమెంట్ జాబ్ ఉన్న నర్సుగా పనిచేసే ఆవిడ కంటెస్ట్ చేయడానికి ఆవిడ ఆ జాబ్ వదిలేసుకుంది. ఇదే కదా సామాజిక న్యాయం అంటే. ఇలాంటివి కదా మనకు రావాల్సింది. సో అది జరుగుతుంది. ఐఎమ్ వెరీ హ్యాపీ, ఐఎమ్ ఫీలింగ్ ప్రౌడ్ ఎవ్రీ మూమెంట్. ఒక్కటి చెప్తున్నానండి, గెలిచినా ఓడినా తెలియదు, కానీ ఇప్పుడు ఈ జరుగుతున్న ప్రాసెస్ మాత్రం నాకు చాలా సంతోషాన్ని ఇస్తుంది. అంటే నేను రాత్రి వెళ్ళి ప్రశాంతంగా పడుకోగలను. సో అది ముఖ్యం అనిపిస్తుంది నాకు. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏమైనా ప్రచారానికి ఏమైనా వెళ్తున్నారా? ఆయనతో పాటు ఏమైనా ప్రచారానికి వెళ్తున్నారా? ఎవరితో పాటు? ఇది